హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. మనం అచ్చం బయట తెచ్చుకుందానే ఉంటుంది. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా క్విక్గా అయిపోతుంది. పిల్లలకి ఇట్లా లంచ్ బాక్స్లో క్విక్గా ఇచ్చేయచ్చు. మనం రైస్ని ముందుగానే కుక్ చేసి పెట్టుకుంటే ఈ ప్రాసెస్ అంతా 10 మినిట్స్లో అయిపోతుంది. మళ్ళీ వెజ్జెస్ అన్నీ వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలకి ఇట్లా బాక్స్లో ఇస్తే చాలా బాగా తింటారు. టేస్ట్ ఇట్లా చాలా బాగుంటుంది. క్విక్గా 10 మినిట్స్లో అయిపోతుంది. మనం పక్కా స్ట్రీట్ స్టైల్లో తెచ్చుకున్నట్టు ఉంటుంది టేస్ట్ మటుకు. ఇక ప్రాసెస్ చూసేద్దాం మరి ఎలా చేసుకోవాలో. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఇక్కడ నేను చూపించే ఆయిల్ స్పూన్తో ఒక స్పూన్ వరకు ఆయిల్ని తీసుకొని అది కొద్దిగా హీట్ అయ్యాక ఇక్కడ నేను 5-6 వరకు వెల్లుల్లిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని కొద్దిగా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగ సన్నగా పొడుగ్గా తరుగుకొని వేసుకుంటున్నాను. ఇలా ఐ ఫ్లేమ్లో వీటికి ఇట్లా 1 నిమిషం పాటు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఐ ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆ స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ అనేది. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఇక్కడ నేను మీడియం సైజ్ 2 పచ్చిమిర్చిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. వీటిని ఇట్లా కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఐ ఫ్లేమ్లోనే ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీంట్లోకి 5-6 వరకు బీన్స్ని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకుంటే ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోకి ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల స్మోకీ ఫ్లేవర్తో వెజీస్ అని కొద్దిగా పచ్చి అనేది పోతుంది. పచ్చి అనేది పోయేంత వరకు ఇక్కడ మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 2-3 నిమిషాలకి ఇలా ఉంటుంది. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ ముందుగానే బాస్మతి రైస్ని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్నాను నేను. ఆ రైస్ని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు ఇక్కడ నేను 1/2 స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1/2 స్పూన్ సరిపోతుంది. దీంట్లోకే 1/2 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను రైస్లో యాడ్ చేసుకున్నాను కాబట్టి 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. మీరు 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. దీంట్లోకే ఇక్కడ మీకు నచ్చితే 1/2 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇది మీ ఆప్షనల్. ఇక్కడ దీంట్లోకి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు వెనిగర్ బదులు నిమ్మరసాన్ని గిట్లా తీసుకోవచ్చు లాస్ట్లో. అలాగే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని, ఇది మీ ఆప్షనల్. ఇది వేసుకున్నాక ఇప్పుడు హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకోవాలి. ఈ రైస్ అంతా మనం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల స్మోకీ ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. పక్కా స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది టేస్ట్. సో తప్పకుండా హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేసుకోవాలి దీన్ని. ఇక్కడ నేను చూపించినట్టు తిప్పుతూ బాగా టాస్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు టాస్ చేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ని ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొత్తిమీరని యాడ్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు బాగా టాస్ చేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో. ఇలా టాస్ చేసుకుంటే ఆ ఫ్లేవరే వేరే ఉంటుంది. తప్పకుండా ఇలా మీరు టాస్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించినట్టు ఇలా బాగా టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ మీకు నేను స్టవ్ ఆఫ్ చేసినాక కొద్దిసేపటికి చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది చూడండి. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది. ఎంత బాగా వచ్చిందో. సింపుల్గా 10 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలకి ఇట్లా సింపుల్గా బాక్స్లో ఇచ్చేయచ్చు. మార్నింగ్ హడావిడిలో ఇలా ఒక్కసారి 10 మినిట్స్లో అయిపోతుంది. దీన్ని ట్రై చేయండి. వెజ్ ఫ్రైడ్ రైస్ని చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా ఇట్లా అయిపోతుంది. టేస్ట్ ఇట్లా పక్కా స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది. ఒక్కసారి మీరుగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.